నమస్తే అండి, నేను రజాక్. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాదా? వైసీపీ పార్టీ మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదా? ఎందుకంటే ఒకవేళ తప్పు చేసినోడు మనవాడైతే కనుక అది తప్పు అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళ విషయంలో సానుభూతిగా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు. ఇదంతా ఏంటంటే రీసెంట్గా ఒక ఛానల్కి సంబంధించి మరి వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో తెలియదు, ఏకంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి గారి మీద, అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అధికారిని మీద, మహిళా అధికారిని మీద అక్రమ సంబంధాలు అండగడతా ఒక ఛానల్ వాళ్ళు ఒక వార్తను ప్రచారం చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పినారండి. కానీ ఏంటంటే అది మంత్రికి అలాగే ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కలెక్టర్కి పెట్టడంతో ఇది వివాదం చాలా పెద్దదైపోయింది. చిన్న చితకైతే ఏదో లైట్గా పోయి ఉండేవి, బట్ వాళ్ళు కాబట్టి చాలా పెద్ద వివాదం అయిపోయింది. ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన ఇప్పుడు అలాంటి వార్త పడాలంటే అంత తేలిక. ఒక ఐఏఎస్ అధికారికి, ఇప్పుడున్నటువంటి మంత్రికి, ఆయన ఇప్పుడున్నటువంటి మంత్రి, వర్కింగ్ మంత్రికి ఒక అక్రమ సంబంధం అంటగడితే అది పెద్ద చర్చ అవుదా? వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి మనం అడగాల్సింది పోయి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే నాకేం అర్థం కావట్లేదు. అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ వేస్తున్నారు, చెప్తే వినండి. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ది అరెస్ట్ ఆఫ్ సదర్ టీవీ జర్నలిస్ట్ విచ్ అమౌంట్ టు ఏ డైరెక్ట్ అటాక్ ఆన్ ది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్. ప్రెస్ మీద, డెమోక్రటిక్ వాల్యూస్ మీద దాడి జరిగినట్టుగా ఈ అరెస్ట్ ను చూపించడం అయితే జరుగుతుంది. జర్నలిస్టుల అరెస్ట్ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై నేరుగా జరిగినటువంటి దాడిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్తున్నారు. నాకు తెలియక అడుగుతాను, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, లేదు అధికారం పోయినాయి మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక వార్త రాశారని, అది కూడా అక్రమ సంబంధాలకు సంబంధించి కాదా ఏదో, మరి మొత్తానికైతే ఏవో థంబ్నెయిల్స్ పెట్టారని మహా ఛానల్ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ టీవీ ఛానల్ అద్దాలు బాగా కొట్టి ఇష్టం వచ్చినట్టుగా నన్ను రచ్చ చేస్తే, అది కూడా గవర్నమెంట్ లేని టైంలో చేస్తే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కావచ్చు, వైసీపీ పార్టీ దగ్గర నుంచి కావచ్చు, ఒక్కటంటే ఒక్క లెటర్ కూడా ఎందుకు రాలేదు, ఒక్కటంటే ఒక్క నోటు కూడా ఎందుకు రాలేదు, ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఈ రోజు ఎందుకు నోట్లు ఇస్తా ఉన్నారు, ఎందుకు లెటర్లు ఇస్తా ఉన్నారు? అదేమంటే ఇది ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా ఎందుకు చిత్రీకరిస్తా ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగినటువంటి దాడుల గురించి నేను తర్వాత మాట్లాడతాను, కానీ ఇప్పుడే కాంగ్రెస్ ఉన్న టైంలోనే మహావంశీ గారు ఏదో మాట్లాడారని, మహాచారుల మీద ఏదో థంబ్నెయిల్స్ పెట్టారని ఇంత చేసినారు కదా. మరి నారాసుర రక్త చరిత్ర అని ఒక టైటిల్, పవన్ కళ్యాణ్ గారు అక్రమ సంబంధాల గురించి ఒక టైటిల్, నారా లోకేష్ గారి గురించి ఒక టైటిల్, ఎమ్మెల్యేల గురించి ఒక టైటిల్, మంత్రుల గురించి ఒక టైటిల్, ఇలా రకరకాలుగా ఉన్నట్టు లేనట్టుగా రాసినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మరి ఏనాడు స్పందించలేదుగా. నారా లోకేష్ గారి వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి అతి దుర్మార్గంగా మాట్లాడితే ఆ రోజు మరి మీ ఛానల్లో పడితే ఎందుకు స్పందించలేకపోయినారు? కానీ ఈరోజు ఎందుకు స్పందిస్తూ ఉన్నారు? స్పందించడం తప్పు కాదు, కరెక్ట్గా స్పందించినారు, కానీ ఆ రోజు కూడా స్పందించుంటే చాలా బాగుండేది అనేది నాకైతే అనిపించింది. తర్వాత పండుగ సమయంలో అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశించి ఎలాంటి న్యాయ ప్రక్రియ పాటించకుండా నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం. ఒకటైతే చెప్తాను, నోటీసులు ఇవ్వకుండా అంటున్నారు. నోటీసులు ఎందుకు ఈరోజు సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు, ఆయన దానికి సంబంధించి మాట్లాడినాడు, చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మా దగ్గర అధికారాలు ఉంటాయి, మేము చట్టపరంగా మాత్రం ముందుకు వెళ్ళాం, ఏ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి మేము ముందే 10వ తారీఖే నేను నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది, మీరు పోలీస్ స్టేషన్కి రండి, మీతో మాట్లాడాలి, మీరు ఏ ఎవిడెన్స్ బేస్ మీద ఈ విధంగా వార్తలు ప్రచారం చేశారు, సో దీని ఎన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం కావాలని ఆ ఎడిటర్కి కావచ్చు, ఆ రిపోర్టర్కి కావచ్చు, సదరు యాంకర్కి కావచ్చు, సదరు సీఈఓకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేను నోటీసులు పంపించాను. వాళ్ళు రాకుండా తప్పించుకు తిరుగుతూ ఉన్నారు, వేరే దేశాలకు పారిపోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు నేను వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో తప్పు పడడానికి ఏముంది? వాళ్ళని మేము కొట్టామా, తిట్టామా, ఏం చేసాము? వచ్చి ఏం జరిగిందో చెప్పని అడిగాం, దానికి రాకపోతే నేనేం చేయను అని చెప్పి సజ్జనార్ గారు డైరెక్ట్గా అడిగినారు. మరి దానికే సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అంట. పూర్తిగా నియంతృత్వ ధోరణి ప్రతిబింబిస్తోంది. ఎందుకు ప్రతిబింబిస్తుంది? అలా అనుకుంటే కనుక అన్ని టీవీ ఛానల్ మీద పడిపోవాలి కదా. రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద చాలా టీవీ ఛానళ్ళు ఇంక అటాక్ చేస్తూనే ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఆంధ్రాకి సంబంధించిన కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, అన్ని అటాక్ చేస్తూనే ఉన్నాయి కదా. మరి అన్నిటి మీద ఆయన పడిపోవాలి కదా, మరి ఎందుకు పడలేదు? అది అర్థమైనటువంటి లాజిక్ అనమాట. నెక్స్ట్, పూర్తిగా నియంతృత్వ ధోరణి ప్రతిబింబిస్తుంది. జర్నలిస్టులు నేరస్తులు కాదు, కానీ ఏదైనా రాసేయచ్చు వార్త, ఇష్టం వచ్చినట్టు ఎవరి కుటుంబాలకి వెళ్ళిపోవచ్చు. ఆ ఐఏఎస్ అధికారికి కుటుంబం ఉండదా? ఆమెకు హస్బెండ్ ఉండరా? పిల్లలు ఉండరా? తల్లిదండ్రులు ఉండరా? ఆమె వయసు ఎంత? ఈ విధంగా అక్రమ సంబంధాలు అంటగడితే వాళ్ళు రోడ్డు మీద అట్ట తిరగాలి. వాళ్ళు పైగా బ్యూరోక్రాట్స్, ప్రతినిత్యం ప్రజలతో ఉండేటోళ్ళు, వాళ్ళకి ఏదైనా వ్యవహారాలు ఉంటే వాళ్ళ పర్సనల్ అది. మనం ఈ విధంగా క్వశ్చన్ చేయాల్సింది పోయి తప్పు చేసినటువంటి జర్నలిస్టుల మీద, తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద మనం క్వశ్చన్ చేయాల్సింది పోయి సదరు ఐఏఎస్ అధికారి ఏం తప్పు చేసింది, సదరు మంత్రి ఏం తప్పు చేసినాడు, వాళ్ళ మధ్య అక్రమ సంబంధాలు ఇంకే ఉంటే వాళ్ళు కొట్టుకొని వస్తారు, మధ్యలో మనకెందుకు? దాన్ని టీవీ ఛానల్లో బయట పెట్టడం ఎందుకు? అదేదో స్టింగ్ ఆపరేషన్ చేసినట్టు చెప్పడం. ప్రభుత్వం తప్పు జరిగితే క్వశ్చన్ చేయడం జర్నలిజంలో తప్పు కాదు.
కాంగ్రెస్ పార్టీ ఇది హామీ ఇచ్చిందని నెరవేర్చలేదు, క్వశ్చన్ వీడియో ఆఫ్ ద రికార్డ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మరి వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? సమంజసం కాదు కదా. అంటే ఒక న్యూట్రల్ వేలో ఉన్నటువంటి పర్సన్ కూడా ఈ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచిస్తే బాగుండేది కదా అనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే అరే నిన్న కాక మొన్న ఒక టీవీ ఛానల్ మీద దాడి చేసినారు, ఈ రోజేమో ఒక మహిళా అధికారిని మంత్రికి అనవసరమైన రిలేషన్స్ అంటగట్టినారు. మరి అలాంటి టైంలో మనం ఎటుపక్క తీసుకోవాలి అనేది కూడా లేకుండా పత్రికా విలువల మీద మరి పత్రికా మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఏంటి? సదరు జర్నలిస్టులు రాసినటువంటి వార్త ఏంటి? మరి దాని మీద మాట్లాడరా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత బాధపడతాను. అరే మన కుటుంబంలో ఒక ఆడపిల్ల మీద అలాంటి జరిగితే మనం ఏమాత్రం సహిస్తాం చెప్పండి. నెక్స్ట్, ఇలాంటి చర్యలు వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదన గురి చేశాయి. ఎవరి మానసిక వేదన అంట? జర్నలిస్టులను అరెస్ట్ చేయడం కారణంగా, అర్ధరాత్రులు ఎల్లకెళ్ళడం కారణంగా, రండ్రా బాబు మిమ్మల్ని సంబంధించి పూర్తి సమాచారం మీ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పేసి అడగడం కారణంగా ఆ కుటుంబాలన్నీ కూడా భయాందోళనకు గురైనాయి అంట. అలాగే ఇలాంటి చర్యలు వారి కుటుంబాల్లో తీవ్రమైన మానసిక వేదనకు గురి చేసినాయి. అలాగే మీడియా వర్గాల్లో భయాందోళన నెలకొనేలా చేసినాయి. ఒకవేళ చేయాలనుకుంటే అప్పుడున్నటువంటి లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 టీవీ ఛానల్ బ్లాక్ చేసినారు. ఒకటి TV9ని, అలాగే ABN ఆంధ్రజ్యోతిని. మరి ఆ రోజు పెద్దగా ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినారు? భయాందోళనకు అప్పుడు జర్నలిస్టులు గురికాలా? ఈ రోజే గురైనారా? అర్థం కానటువంటి ప్రశ్న. నెక్స్ట్, అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. రాజ్యాంగాన్ని చట్టంగాన్ని గౌరవించాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నాను. వైఎస్ జగన్ గారు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. సూపర్. సో ఇప్పుడు మన ఆంధ్ర విషయానికి వస్తాను. మీకు బాగా గుర్తుండే ఉంటుంది. పాపం సోషల్ మీడియాలో ఒక పెద్ద ఆమె రంగనాయకం గారని టీడీపీ పార్టీకి సంబంధించిన అభిమాని పాపం ఆమె మీద పోస్ట్ పెట్టింది అనమాట. అప్పట్లో పెడితే 80 సంవత్సరాల పెద్ద ఆవిడ, ఆమె ఏమీ చేయలేదని కూడా తెలుసు, అయినప్పటికి కూడా ఆమెను తీసుకెళ్ళి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అక్కడ తాగారా? ఆగలేదు కదా. అప్పుడు ఉన్నటువంటి సరే ఇప్పుడంటే అధికారంలోకి వచ్చినారు, అంత బాగానే ఉంది కాబట్టి ఓకే. TFM మూర్తి గారు, ఆయన ఇప్పుడు NTVలో ఎలా అయితే సదరు ఛానల్లో జర్నలిస్ట్ ఎలా పనిచేసినా అలాగే పనిచేస్తాడు ఈయన కూడా కదా. ఆయన్ని కూడా తీసుకెళ్ళి నోటీసులు ఇచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి చేసినటువంటి చరిత్ర ఎవరి హయాంలో జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఈ మాటల దాడి ఎవరు చేశారు పక్కన పెడితే ABN వెంకటకృష్ణ గారిని ఎంత చేసినారు, ఎంత రచ్చ చేసినారు గత 5 సంవత్సరాల వాళ్ళని, ఇది కూడా పక్కన పెడదాం. ABN రాధాకృష్ణ గారిని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేసినాడు కదా. ఆల్మోస్ట్ ఆ ఇంటికి కూడా పోలీసులు వెళ్ళినారు కదా. అప్పట్లో ఏదో విషయం మీద దానికి సంబంధించి ఏదో చేసినాడని చెప్పేసి ఆయన ఇంటి మీద కూడా వెళ్ళిపోయినారు కదా. పక్కన పెడితే ఈ రోజున వీళ్ళు చెప్తున్నటువంటి మాట ప్రకారం చూసుకుంటే మహావంశీ గారే ఉన్నారు. ఆయన ఛానల్ మీద నిన్నగాక మొన్నే దాడి జరిగింది. ఆయన్ని ఏ స్థాయిలో ట్రోల్ చేస్తా వస్తా ఉన్నారు, ఎంత స్థాయిలో దిగజారుడు కార్యక్రమానికి తెరదీస్తున్నారు, ఎంత దుర్మార్గపు మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఆయన బాడీ షేమింగ్ ఎందుకు చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఎలా మాట్లాడగలుగుతా ఉన్నారు. దాని మీద ఏనాడైనా ఉందా? అంటే ఒక ఛానల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ప్రచారం చేసి కొన్ని కుటుంబాల్లో అస్థిరపరిచే విధంగా చేస్తేనేమో తప్పులేదు, కానీ వీళ్ళు జర్నలిజం చేసి దానికి క్రిటిసైజ్ చేయడం ఏదైనా చేస్తే కనుక వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తీసుకుపోవడం. ఇంకా యూట్యూబర్ల విషయానికి వస్తారు. టీడీపీ పార్టీకి సానుభూతి పాడు వెంగళరావు అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు, అలాగే సంతుబాబు అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు. ఇలా టీడీపీ పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఏమైంది వాళ్ళ విషయంలో? ఎంత జరిగింది? ఎలా ఇబ్బందులు పెట్టినారు? ఆ అబ్బాయిని అయితే కొట్టినారు, ఇంకా సద్దుబాబు అనే అతన్ని అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టినారు, వరుస కేసులు వేసినారు, సీజ్ చేసుకుంటూ పోయినారు ఉన్న ఆస్తుల్ని. ఏది మన సంబంధించినటువంటి ల్యాప్టాప్లు కావచ్చు, కంప్యూటర్లు, ఫోన్లు కావచ్చు అన్ని సీజ్ చేసుకుంటూ పోయినారు. ఎందుకు చేసినారు? వాళ్ళు తప్పు మాట్లాడినారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు కూడా బూతులు మాట్లాడాలి, అలాంటి వ్యక్తిని కూడా ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర లేదా? ఉంది కదా. అలాగే వెంగళరావు అనే విషయానికి వస్తాను. ఆ వ్యక్తి విషయానికి వస్తే కనుక ఎంతలా హింస ఇచ్చినారు అతన్ని. కొడితే దెబ్బకి పెట్టినటువంటి కేకలకి సంబంధించి, అరుపులకి సంబంధించి అతను చెప్తే ఒక ఇంత బాధ వేసినటువంటి పరిస్థితి. ఇట్లా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఎన్నో రకాలుగా ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టి ఇదే నా చివరి చూపు, ఇదే నా జైల్లో లాస్ట్ డే అని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితిని ఒకటి క్రియేట్ చేసినారు కదా. ఈ రోజున వచ్చి ఇలా మాట్లాడడం, కుటుంబాల్లో అది కూడా బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి కుటుంబాల్లోకి వెళ్ళిపోయి ఈ విధమైన వార్తలు ప్రచారం చేయడం. నిజం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ ఎలక్షన్స్ ఇన్ని తక్కువ సీట్లు రావాల్సినవి కాదు. కేవలం ఆ నోటి దురుసు మంత్రుల కారణంగా, వాళ్ళ నోటి దూల కారణంగా అది జరిగింది. నేను నమ్ముతా అదే. ఒకటి, మనం ఉన్నప్పుడు మాత్రమేమో మనకు అధికారం ఉంది కాబట్టి మనం రెచ్చిపోతాం, తీరా అధికారం పోయినప్పుడు మాత్రం మనం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. సరే, ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఏదో వచ్చేసి తెగ మాట్లాడేస్తుంది కదా. తెలంగాణకు సంబంధించి టీన్మార్ మల్లా అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. టీన్మార్ మల్లాని వచ్చేసి రోజు కూడా న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తా ఏది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని చాలా తీవ్రమైన స్థాయిలోనే బూతులు వాడకుండా టార్గెట్ చేస్తుంటారు. 2 సార్లు అరెస్ట్ చేసినారు. అతను తీసుకెళ్లి 40 రోజులు జైల్లో పెట్టినారు. జర్నలిస్ట్ రఘు అని చెప్పేసి ఇంకో అతను ఉంటాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన సొంత ఛానల్ పెట్టుకున్నాడు, మనతోలు వెలుగని. ఒకసారి చూడండి, ఆయనకి సంబంధించి ఉంటుంది. ఆయన్ని కూడా అరెస్ట్ చేసి బొక్కలో పెట్టినాడు, ఇబ్బంది పెట్టారు. ఆయన ఎలా తీసుకెళ్లారు తెలుసా మీకు? డైరెక్ట్గా ముక్కు గొడ్డ కట్టేసి తీసుకుపోయినారు. ఏది ఫ్రూట్స్ కొనుక్కుంటాకపోతే. అంటే
వాళ్ళు ఏం తప్పు చేసినారు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు ఇలా క్వశ్చన్ చేయలేకపోయినారు? నడి రోడ్డు మీద తీర్మానాలను ఎత్తుకెళ్ళిపోయాయి, నడి రోడ్డు మీద తీర్మానాలను ఆఫీస్ మీద దాడులు జరిగాయి, నడి రోడ్డు మీద జర్నలిస్ట్ రఘుని ఎత్తుకెళ్ళిపోయాయి. మరి తెలంగాణలో ఆ రోజు జరిగింది కదా దాడి, మరి ఆ రోజు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? కేవలం ఈ ఒక్క ఛానల్లోని వీళ్ళు తప్పు చేయలేదా? వీళ్ళు మాట్లాడినటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు అసలు ఎక్కడైనా ఖండించినారా? సదరు టీవీ ఛానల్లో పడినటువంటి వార్తను ఏదైనా టార్గెట్ చేసినా లేదు. ఇలా చూస్తే కనుక మీకు ప్రజలు ఎందుకు నమ్మకం కలిగిస్తారు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఒకసారి దీని అంతా కూడా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నష్టపోయేది మీరే. ఇలా ఈ విధంగా ఉంటే కనుక తప్పు అని చెప్పలేనప్పుడు ఇంకా మరి అది ప్రజలు చూస్తూ ఉన్నారు కదా, ఒకసారి చూసుకుంటే మంచిది.